మిత్రులారా, రాబోయే 10-15 సంవత్సరాలలో మనం ఇప్పుడు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మీరు ఇంతసేపు ఓపికగా వినడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతాకి జై. రెండు చేతులు ఎత్తి ఒక్కసారి గట్టిగా రాయచోటి మొత్తానికి వినిపించాలి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. गर्व से कहो अंटानु मैं हिंदू हूँ నేను హిందువును అని చెప్పాలి. गर्व से कहो मैं हिंदू हूँ. गर्व से कहो मैं हिंदू. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. థ్యాంక్ యూ సార్. అందరూ తప్పట్లు గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సార్. చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు తుదియానంద సరస్వతి స్వాముల వారు ప్రసంగిస్తారు. చక్కటి ప్రసంగాన్ని వినేసి ప్రసంగం తర్వాత భోజనాలు ఉంటాయి. అందరూ చక్కగా వినండి. ఎవరు మధ్యలో లేచి వెళ్ళొద్దు. పూర్తిగా ప్రసంగం అయిన తర్వాత భోజనాలు ఉంటాయి. భోంచేసిన తర్వాతే ఇంటికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ భోంచేయండి. నిలుగా అన్నక ఏమి నిలుగా తీమని చెప్పాలా? ఇటు స్ట్రైట్గానా? ఓకే, అటు నేను తీస్తాను. నేను లైవ్ పెట్టింది నిజంగల్ ఛానల్లో లైవ్. ఎవరు చెప్పారు? నేను వస్తాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. వేదిక పైనున్న భరతమాత పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దలు ఇప్పటి వరకు కూడా ఎంతో ఉత్తేజపూర్వకంగా ఒక హిందువు యొక్క బాధ్యతను తెలియజేసినటువంటి రాఘవేంద్ర గారు, పసుపులేటి సుధాకర్ గారు, వీరన్న గారు, సుజాతమ్మ గారు, హిందూ బంధువులందరికీ హరి ఓం ప్రణామం. మనందరం చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నాం, చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనందరికీ గుర్తుంటే పాఠశాలలకు వెళ్ళిన రోజుల్లో ప్రతిరోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని మనందరం ప్రతిజ్ఞ చేశాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు 10వ తరగతి వరకు పాఠశాలకు వెళితే 10 సంవత్సరాలు ప్రతిరోజు కూడా నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతిజ్ఞ చేశాం. బంధువులారా, అందరూ ఆలోచించండి. ఇటీవల ఒక ఆయన నాతో, స్వామీజీ మా తాత ముత్తాత నుంచి సంక్రమించింది, నాకు 10 ఎకరాల పొలం ఉంది స్వామీజీ. చాలా సంతోషం. నేను ఆ 10 ఎకరాలని 20 ఎకరాలుగా మార్చాలనే సంకల్పంతో ఉన్నాను. వెరీ గుడ్. అదేవిధంగా మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఇల్లు ఉంది స్వామీజీ, నేను ఆ ఇంట్లో అక్కడే ఉంటూ అక్కడ ఇంకా ఒక నూతన భవనాన్ని, నా పూర్వీకుల ఆస్తిని నేను కాపాడుతున్నాను స్వామీజీ. అదేవిధంగా అన్నాడు, స్వామీజీ వాటితో పాటు మా పూర్వీకులు కాస్త షుగర్ బీపీ అనే ఆస్తులు కూడా ఇచ్చారు స్వామీజీ అని అన్నాడు. అయ్యా సరే, ఈరోజు నువ్వు ఇంటిని ఆస్తిగా భావిస్తూ ఉన్నావు, పొలాన్ని ఆస్తిగా భావిస్తున్నావు, 10 ఎకరాలని 20 ఎకరాలు చేయాలనుకుంటున్నావు. చివరికి పాపం ఏదో జెనెటిక్ గా వచ్చినటువంటి షుగర్ బీపీని కూడా నువ్వు ఆస్తి పాస్తులు అన్నావు. కానీ ఒక్క రోజైనా ఆలోచించావా, నువ్వు బ్రతికేటువంటి జీవన విధానం కూడా నీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని భావించావా లేదా? నిజంగా ఆలోచించండి. ఈరోజు మనకి ముద్రణ యంత్రాలు ఉన్నాయి, ఈరోజు మనకి కంప్యూటర్లు ఉన్నాయి, ఈరోజు మనకు అన్ని